హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 hours తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి. నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. ఇది నమ్మలేని సత్యం. మనం చేయాల్సిందల్లా కేవలం ఆ టాలెంట్ని వెతికి ఆ టాలెంట్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సక్సెస్ మన వెంటే ఉంటుంది. కానీ అలా అందరూ చేయరు. కేవలం కొంతమంది మాత్రమే తమలోని టాలెంట్ బయటకు తీసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. వారే వరల్డ్ రికార్డులను కూడా సాధిస్తారు. అటువంటి వారినే మనం సూపర్ హ్యూమన్స్ అంటాం. మరి ఈ వీడియోలో వరల్డ్ రికార్డ్స్ ని సాధించినటువంటి కొంతమంది సూపర్ హ్యూమన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, అలెక్స్ సెగ్యూరా. నీటిలో ఏ మనిషి అయినా శ్వాసని ఎంతసేపు వరకు ఆపుకోగలడు చెప్పండి? మహా అంటే 20 సెకండ్లు, 30 సెకండ్లు, లేదా 1 నిమిషం, లేదా 2 నిమిషాలు. అంతకుమించి నీటిలో శ్వాస ఆపుకుంటే పైకి పోవాల్సిందే. అంతకంటే ఎక్కువగా నీటిలో శ్వాస తీసుకోకుండా ఉండాలంటే వారు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అయి ఉండాలి. వారు నీటిలో 5 నిమిషాల వరకు శ్వాస తీసుకోకుండా స్విమ్మింగ్ చేయగలరు. సముద్రాల్లో అప్పుడప్పుడు డైవర్స్ దూకుతూ ఉంటారు. ఈ డైవర్స్ ప్రొఫెషన్ ఎంచుకున్న వారు కొన్ని నెలల పాటు తమ యొక్క శ్వాసని ఆపుకునే ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత వారు డైవింగ్ కి వెళ్తారు. అటువంటి డైవరే ప్రపంచంలో ఒక అతను ఉన్నాడు. అతని ముందు ఎటువంటి ప్రొఫెషనల్ సింగర్స్ అయినా పిల్లబచ్చాలే. అతని పేరే అలెక్స్ సెగ్యూరా. అతను నీటిలో తన యొక్క శ్వాసని 24 నిమిషాల పాటు ఆపుకోగలడు. ఈ రికార్డు అతను 2014లో సాధించాడు. దాని కారణంగా అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చేరాడు. ఇంతసేపు వరకు శ్వాసను ఆపుకోవడానికి ఇతని దగ్గర సూపర్ పవర్స్ ఏమి లేవు. కానీ అతను అంతసేపు శ్వాస ఆపుకోవడానికి కఠోరమైన ట్రైనింగ్ తీసుకున్నాడు. నెంబర్ 2, మ్యాక్స్ స్టాకల్. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ఆస్ట్రేలియాకి చెందినవాడు. అతనికి స్పీడ్ అంటే ఎంత ఇష్టం అంటే స్పీడ్ గా సైకిల్ తొక్కడంలో అతను ఒక రికార్డు సాధించాడు. సాధారణ మనుషులు సైకిల్ ని అంత స్పీడ్ లో తొక్కడం ఇంపాసిబుల్. 2011లో ఒక యాక్టివ్ వాల్కనో పైనుండి 152 కిలోమీటర్ల వేగంతో సైకిల్ ని తొక్కాడు. అది ఇప్పటి వరకు ఒక అన్బ్రేకబుల్ రికార్డు గానే ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి వ్యక్తి కూడా ఈ రికార్డుని బ్రేక్ చేయలేకపోయాడు. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 3, ల్యూక్ అచీవ్. మనం ఇప్పటివరకు అనేక మంది స్కై డైవర్స్ని చూసి ఉంటాం. అలా చూసినప్పుడు మనకు కూడా స్కై డైవింగ్ చేయాలని ఎప్పుడో ఒకసారి అనిపించి ఉంటుంది. కానీ స్కై డైవింగ్ చేయడం అనేది ధైర్యంతో కూడుకున్న పని. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ స్కై డైవింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరు పారాషూట్ని వేసుకొని దూకుతారు. కానీ అసలు పారాషూటే వేసుకోకుండా దూకాలంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలో ఆలోచించండి. అమెరికాలో నివసించే ల్యూక్ అచీవ్ అనే వ్యక్తి పారాషూట్ వేసుకోకుండా స్కై డైవింగ్ చేశాడు. అతను భూమి నుండి 7000 మీటర్ల ఎత్తులోకి వెళ్లి పారాషూట్ వేసుకోకుండా ఒక వల మీదకు దూకాడు. మరియు అతను స్కై డైవింగ్ చేసినప్పుడు నేల మీదకి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నేల వైపు దూసుకొచ్చాడు. ఆ తర్వాత అతను ఒక చిన్న వల మీద పడ్డాడు. దానివల్ల అతనికి ఏమీ జరగలేదు. ఒకవేళ అతని యొక్క క్యాలిక్యులేషన్ కనుక తప్పై ఉంటే అతని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఆలోచించండి. ఇటువంటి రికార్డులు సాధించాలంటే ధైర్యం ఉండాలి. నెంబర్ 5, డేవిడ్ బ్లైన్. ఇతను ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ మెజిషియన్. ఇతను అనేక అద్భుతమైన మ్యాజిక్ షోస్ కూడా చేశాడు. ఇతని యొక్క మ్యాజిక్లు చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఇతను మనిషేనా అని. డేవిడ్ అప్పుడప్పుడు కొత్త ట్రిక్స్ చూపించడానికి తన యొక్క బాడీని కూడా ఉపయోగించుకుంటాడు. 1999లో అతను ఒక ప్లాస్టిక్ బాక్స్ లో బంధించుకున్నాడు. ఆ తర్వాత ఆ బాక్స్ ని భూమిలో పాతి పెట్టేశారు. ఆ సమయంలో డేవిడ్ ఎంతగానో ఫేమస్ అయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే డేవిడ్ 1 వారం వరకు ఆ సమాధిలోనే అలాగే ఉన్నాడు. మరియు అతని యొక్క సమాధిలో నీటితో నింపబడింది. అంతేకాకుండా అతనికి ఇబ్బంది అనిపించినందుకు ఒక హ్యాండ్ బ్రేక్, అలాగే అతను ఆకలి నుంచి చనిపోకుండా ఉండడానికి, అతను డిహైడ్రేట్ అయి చనిపోకుండా ఉండడానికి కొన్ని నీళ్లు తాగుతూ ఉండేవాడు. ఆ వారం మొత్తంలో డేవిడ్ ని చూడడానికి 70 నుండి 80 వేల మంది వరకు అక్కడికి వచ్చారు. అలా వారం రోజుల తర్వాత కూడా అతను ఏం కాకుండా బయటపడ్డాడు. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. చూశారు కదా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రిస్క్ చేసే కొంతమంది సూపర్ హ్యూమన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.